Hi friends, the Canon image class LBP 3060W printer model. ఇది ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ప్రింటర్. ఈ సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకోవడానికి వస్తుంది అండ్ మొబైల్ నుంచి వైఫై నుంచి ప్రింట్ తీసుకోవడానికి మాత్రమే వస్తుంది. స్కానర్ అవి ఏమి ఉండవు దీనిలో. ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ప్రింటర్ ఇది. బాక్స్ ఓపెన్ చేసి దీనిలో ఏమేమి వచ్చాయో చూద్దాం. సాఫ్ట్వేర్ సిడి అండ్ యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. యూఎస్బి కేబుల్, సిస్టమ్ టు ప్రింటర్, ఇది పవర్ కేబుల్, సిస్టమ్ టు మెయిన్ పవర్, ప్రింటర్ టు మెయిన్ పవర్ కేబుల్. ఇది ఆన్ ఆఫ్ పవర్ బటన్ అండ్ ఇది పేపర్ ఫీడ్ బటన్. ఎప్పుడైనా మనం ప్రింట్ ఇచ్చినప్పుడు పేపర్ లేకపోతే పేపర్ పెట్టిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ వస్తుంది మనకి. ఇది పవర్ కేబుల్ అండ్ యూఎస్బి కేబుల్ పోర్ట్. ఇది క్యాటరేజ్ ఎట్లా రిమూవ్ చేయాలి అనేది దీనిలో స్టెప్ బై స్టెప్ ఉంది, చూడండి. ఫస్ట్ టైం మాత్రమే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ టైం నుంచి ఇది డైరెక్ట్ క్యాటరేజ్ తీసి రీఫిల్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. దీని క్యాటరేజ్ 925 క్యాటరేజ్ మోడల్. ఈ ఆరెంజ్ కలర్ చిన్న క్లిప్ ఉంది కదా, అది కూడా తీసేయాలి. ఈ పేపర్ అండ్ క్లిప్ తో పాటు మొత్తం. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా ఈ క్లిప్, ఇది కూడా తీసేయాలన్నమాట. ఈ సైడ్ క్లిప్ మొత్తం తీసి కొంచెం లాగితే బయటికి ఒక ఆరెంజ్ పేపర్ వస్తుంది ప్లాస్టిక్, అది సీల్. క్యాటరేజ్ ప్రింట్ రావాలంటే అది తీస్తేనే ఖచ్చితంగా ప్రింట్ వస్తుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇది పర్ మినిట్ 18 కాపీస్ వరకు తీసుకోవచ్చు. A4 పేపర్ నిమిషానికి 18 కాపీస్ ప్రింట్ ఈజీగా వస్తుంది దీనిలో. ఇది ఒకసారి క్యాటరేజ్ రీఫిల్ చేస్తే మినిమం 1000 to 1200 కాపీస్ వరకు ఈజీగా వస్తుంది. ఇది డ్రైవర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది ఒక చిన్న క్లిప్. డైరెక్ట్ మనం గూగుల్లో వెళ్ళి ప్రింటర్ మోడల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని వస్తుంది. దాంట్లో మనం ఏంటంటే 64 బిట్ అండ్ 32 బిట్ ఒకటి చూసుకోవాలి. చూసుకొని డౌన్లోడ్ అని కొట్టేస్తే అయిపోతుంది. డౌన్లోడ్ అయిన అది క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నెక్స్ట్ అని కొడితే వచ్చేస్తాయి డ్రైవర్స్.
ఇక్కడ నెట్వర్క్ అండ్ యూఎస్బి అని అడుగుతుంది. యూఎస్బి మనం కనెక్ట్ చేసాం కాబట్టి యూఎస్బి అని సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ ల్యాన్లో ఉంటే మాత్రమే ల్యాన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. యూఎస్బి కాబట్టి యూఎస్బి. ఎస్. ఇది వచ్చిన తర్వాత ప్రింట్ ఇస్తే